హాయ్ అండి. సత్యనారాయణ అని ఒక పేషెంట్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. తను భీమవరం నుంచి వచ్చారు. ఏంటి ప్రాబ్లమ్ అంటే తనకి ఇదివరకు నేను ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఒక ఆపరేషన్ చేశాను. ఏం ఆపరేషన్ అంటే ఇప్పుడు మనకి పేగులో పేగు కుళ్ళిపోయింది. పేగు కుళ్ళిపోతే దానికి ఆపరేషన్ చేశాను అనమాట. ఆ కుళ్ళిపోయిన పేగు వరకు తీసేసి దాని పై పేగు కింద పేగు హెల్దీగా ఉన్నవి జాయిన్ చేసేసాం. సో అప్పుడు లైఫ్ చాలా క్రిటికల్గా వచ్చారు, చేశాము, బాగా అయిపోయాడు, డిశ్చార్జ్ అయిపోయాడు. తర్వాత ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత మొన్న ఒక శనివారం రాత్రిపూట ఇట్లా విపరీతమైన కడుపు నొప్పి వస్తుందండి అని ఫోన్ చేశారు. ఏంటి అని కనుక్కుంటే, డాక్టర్ గారు ఇక్కడ ఆల్రెడీ ఒక చోట అడ్మిట్ అయి ఉన్నాము భీమవరంలో, సిటీ స్కాన్లు చేశారు, అన్ని స్కానింగ్లు అయిపోయినాయి, గుండె స్కానింగ్లు చేశారు, తనకి పేగు హోల్ పడిందన్నారు. పెరిటోనైటిస్ అంటారు, పేగు హోల్ పడితే పెరిటోనైటిస్ అంటారు. అది అపెండిక్స్ బరస్ట్ అయ్యి ఇలా చీమగడ్డలాగా ఫామ్ అయినట్టుందండి. సిటీ స్కాన్లో న్యూమోపెరిటోనియా ఉంది, క్లియర్గా చీమగడ్డ కూడా కనపడుతుంది, విపరీతమైన నొప్పి ఉంది, మనిషికి విపరీతమైన జ్వరం నొప్పి ఉంది అని అన్నారు. యాక్చువల్గా ఆల్రెడీ ఒక హాస్పిటల్ అడ్మిట్ అయిపోయారు, ఆరోగ్యశ్రీలో జరుగుతుందని, ఫ్రీగా అయిపోతుంది ఎలాగోలాగా, దగ్గరలోనే ఊరు దగ్గర అయిపోతుందని అడ్మిట్ అయ్యారు. వాళ్ళు అడ్మిట్ చేసుకున్నారు, అన్నీ ఆపరేషన్ చేద్దాం అనుకున్నారు. గుండె చెకప్ చేయిస్తే దాంట్లో గుండెలో రైట్ ఏట్రియం అంటారు, అంటే కుడి పక్క గుండె గదిలో ఇంత బ్లడ్ క్లాట్ ఉందన్నమాట. ఆ బ్లడ్ క్లాట్ అక్కడే ఉండకుండా మన ఇన్ఫీరియర్ వీనా కేవాలో కూడా ఎక్స్టెండ్ అయింది. సో ఇది చాలా షాకింగ్ అనమాట. చూడగానే ఓరు బాబాయ్ అని ఆ హాస్పిటల్ వాళ్ళు, ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేద్దాం అనుకున్న వాళ్ళు, ఇది సైమల్టేనియస్గా గుండెకి చెయ్యాలి, దీనికి చెయ్యాలి, రెండింటికి చేస్తే కానీ అవ్వదు. ఎందుకంటే ఎప్పుడైతే గుండె ప్రాబ్లం ఉండి ఇన్వాల్వ్ అయితే ఆ బ్లడ్ క్లాట్ ఊడింది అంటే, బ్లడ్ క్లాట్ గుండె గోడకి జస్ట్ అతుక్కుని ఉంటుంది, అది కొంచెం ఊడి కనుక ఊపిరితిత్తులోకి కానీ బ్రెయిన్లో ఊపిరితిత్తులోకి వెళ్తే అక్కడికక్కడ ప్రాణం, పల్మనరీ ఎంబాలిజం అంటారు, వెంటనే క్షణాల్లో ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. పేషెంట్ వెంటిలేటర్ పెట్టి చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తే కానీ పేషెంట్ బతకరు అనమాట. అందుకని అది వర్కౌట్ అవ్వదు వాళ్ళకి, ఆరోగ్యశ్రీలో చేసినా కానీ వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. మానసిక టెన్షను, చివరికి పేషెంట్ చచ్చిపోతే బ్యాడ్ నేము, అన్నీ నెగిటివ్ వచ్చేసి, సరే ఇది గుండెకి కూడా ఖచ్చితంగా 2 సైమల్టేనియస్గా చేయాలి, గుండె ఆపరేషను చేయాలి, పొట్టకు ఆపరేషన్ చేయాలి అని అన్నారనమాట. అని వాళ్ళు ఇది మేము చేయలేమని చెప్పి పంపించేశారు. సడన్గా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక మన దగ్గరికి అర్ధరాత్రి శనివారం సాయంత్రం పూట ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలా వస్తామండి అది ఇది అని అంటే, సరే రండి అని చెప్పాము, వచ్చారు. ఇది ఆల్మోస్ట్ 10 రోజుల కింద జరిగిందనమాట. వచ్చారు, అడ్మిట్ అయ్యారు. చూస్తేనేమో సిటీ స్కాన్లో క్లియర్ కట్గా వెంటనే పొట్టకు ఆపరేషన్ చేయాల్సినట్టు ఉంది, కానీ గుండె స్కానింగ్ చూస్తేనేమో మనకి గుండె జారిపోయేటట్టు ఉంది. ఇంత పెద్ద గ్లాట్ కనపడుతుంది, అది ఎప్పుడు జారుద్దో తెలీదు, ఎప్పుడు ఉంటుందో తెలీదు. ఇప్పుడు 2 చేస్తే తట్టుకునే పరిస్థితి లేదు, దాని నుంచి బయటపడే పరిస్థితి అనిపించలేదు. సో ఏం చేయాలి, చెయ్యాలో వద్దాం. నేను కూడా ప్రైవేట్ హాస్పిటల్లో ఒక్కడనే ఉన్నాము, కార్డియాలజిస్ట్ ఉన్నారు మన హాస్పిటల్, అయినప్పటికీ కూడా గుండెకి ఆపరేషన్ ఇలాంటివన్నీ చేయాలంటే వాళ్ళు ఫైనాన్షియల్గా పెట్టుకోలేరు, ప్లస్ మనం చేయటానికి గుండెకి ఆపరేషన్ చేసే సర్జన్స్ మన హాస్పిటల్లో లేరు. సో చెయ్యాలా వద్దా, ఇంకెక్కడికైనా పంపించాలా అంటే, ఇంకెక్కడికైనా పంపిస్తే చచ్చిపోతాడు పేషెంట్, బతకడు. ఎందుకంటే అంత టైం ఇవ్వడు. గుండె డాక్టరు దొరికి, ఈ పొట్టకి సంబంధించిన ఆపరేషన్ దొరికి, అది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అది జరిగే టైంకి ఒక్కోసారి ఏమవుద్దో చెప్పలేము, ఎక్కడ జరుగుతుందో లేదో చెప్పలేము. ప్రైవేట్ హాస్పిటల్లో ఇంకెక్కడికన్నా వెళ్ళి 2 చోట్లకి వెళ్తే వీళ్ళు తట్టుకోలేరు. ఇది ఏమన్నా స్కీమ్స్లో పెట్టి చేద్దామంటే వాళ్ళకి వర్కౌట్ అవుతుందని వాళ్ళు చేయరు. సో ఈ పరిస్థితుల్లో నేను ఒక 6 గుండె డాక్టర్లు, మా ఎనస్థీషియా డాక్టర్ గారు, తనతో సంప్రదించి ఇంకొక 6 గుండె డాక్టర్లతో మాట్లాడితే, ఒక 2-3 యాక్చువల్గా అయితే దానికి ఏదో ఒకటి చెయ్యాలండి, లేకపోతే అది చాలా ప్రమాదం అని చెప్పారు. ఒక డాక్టర్ గారు, కీర్తి గారు అని, కార్డియక్ ఎనస్థెటిస్ట్ అనమాట. మేడం గారు చాలా చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఆవిడ గుండెకి సంబంధించిన మత్తు నిపుణులు.
ఆవిడన్నారు, ఏమండి ఇలాంటి మిక్సోమా ఉంటుంది, ఈ మిక్సోమా కానీ లేదంటే అది బ్లడ్ క్లాట్ కానీ అది అంత పెద్ద క్లాట్ ఫామ్ అయిందంటే ఒక రోజులో ఫామ్ అవ్వదు, అది స్లోగా చాలా రోజులు ఫామ్ అయి ఉంటుంది. మీరు పని చేయండి, ఇంకా అది మన బ్యాడ్ లక్, అది ఊడిపోయి సడన్గా చనిపోతే మనం ఏం చేయలేము, అలానే వదిలేస్తే కూడా చనిపోతారు కదా, మీరు ధైర్యంగా చెయ్యండి అని మేమే భయపడుతుంటే ఎవరన్నా, ఇప్పుడు నేను పొట్టకు ఆపరేషన్ చేస్తాను, గుండెలో ఏదో ప్రాబ్లం వచ్చి పేషెంట్ చచ్చిపోతే నాకు ఎలా ఉంటుంది? ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డైడ్ లాగా ఉంటే ఏం ఉపయోగం మనకి? అసలే నేను భయపడతా ఉంటే లేదు మీరు ధైర్యంగా చేయండి, ఏం పర్వాలేదు అని చెప్పి మందులు ఆ బ్లడ్ క్లాట్ కి ఫర్దర్ ఎక్స్టెండ్ అవ్వకుండా పెరగకుండా ఎపిక్సబాన్ అని కానీ కొన్ని హెపారిన్ అని కానీ ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ పెట్టి ఇంకా ధైర్యంగా చేశాను. నేను ప్లాన్ చేసుకుంది ఎలాగంటే సర్జికల్ స్ట్రైక్ అంటారు. ఇప్పుడు మీరు మన ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్లోకి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ అంటారు. సర్జికల్ స్ట్రైక్ అంటే అది. ఎందుకు ఆర్మీ స్ట్రైక్ని సర్జరీతో కంపేర్ చేస్తున్నారు అంటే మనం ఎక్కడికి వెళ్ళాలో ఫోకస్డ్గా అక్కడికి వెళ్ళటం, టక్ 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 పని కాని చేయటం వచ్చేయటం. సో దీంట్లో ఎక్కువసేపు మత్తిచ్చి ఎక్కువసేపు ఆపరేషన్ చేస్తా అంటే కుదరదు. అందుకని పేషెంట్కి మినిమం టైం మత్తిచ్చి మ్యాక్సిమం బెనిఫిట్ రావాలి. అందుకని అది పొట్ట కోయకుండా కీ హోల్తో చిన్న హోల్ పెట్టి చేశాను. చేసి ఎక్కడైతే చీమగడ్డ ఉందో అక్కడికి వెళ్ళి ఒక పావు గంటలో టక్ మొత్తం ఆ చీమగడ్డ అంతా క్లీన్ చేసేసి అక్కడ ఒక ట్యూబ్ పెట్టేసి బయటకు వచ్చేసాను. ఎప్పుడప్పుడు ఇన్ఫెక్షన్ బయటకు వచ్చేసేటట్టు చేసేసి ఇంకా ఎక్కువసేపు చేసే కొద్దీ తట్టుకుంటుందో లేదో, గుండె ఎక్కడ ఆగిపోద్దో అని భయంగా చేసి వచ్చేసాం. లక్కీగా ఏంటి, చీమగడ్డకి ఎప్పుడైతే బయటికి దారి ఇచ్చేసి మొత్తం బయటకు వచ్చేటట్టు చేస్తామో, మీరు చూడండి ఎప్పుడైనా చీమగడ్డ వచ్చింది, అది పగిలే వరకు భయంకరమైన నొప్పి వాపు ఉంటుంది. ఒక్కసారి పగిలి చీమ బయటకు వచ్చిందంటే ఇంకా మనకి ఆ నొప్పి అన్నీ ఒక రోజులో మాయమైపోద్ది, వాపు కూడా వెంటనే పోతుంది. అలా దానికి దారి ఇచ్చి వచ్చేసాము. లక్కీగా 15-20 నిమిషాల్లో ఫినిష్ చేస్తాను ఫాస్ట్గా. ఎందుకంటే ఎక్కువసేపు మత్తు తట్టుకుంటుందో లేదో, ఆ గుండె ఎప్పుడు ఆ బ్లడ్ క్లాట్ ఊడిపోయి సడన్గా పల్మనరీ ఎంబాలిజం వచ్చి ప్రాణం పోద్దామని భయంగా బిక్కుమంటూ చేసాం. లక్కీగా పేషెంట్ చాలా బాగా రికవర్ అయ్యారు. ఆ పేషెంట్ ఈరోజు ఇంటికి వెళ్తున్నారు. ఆ పేషెంట్ది కూడా మనం వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ దాంట్లో హాస్పిటల్ తీసుకెళ్ళామండి, ఆపరేషన్ పడుతుంది డ్యామేజ్ అయ్యింది అని ఆయన చెప్పారు. అంటే విపరీతమైన కడుపు నొప్పికి ఆపరేషన్ చేయాలన్నారు అని మామూలుగా ఆయన చేయాలని అన్నారండి. ఏది అడ్మిట్ కూడా చేసుకున్నారు, ఆరోగ్యశ్రీలో చేద్దామని అన్నారా? ఆరోగ్యశ్రీలో అయితే తప్పుగా అవుతాయి కదా, ఆరోగ్యశ్రీ చేసేస్తాం అన్నారండి. చేద్దాం అన్నారు. చేసిన తర్వాత స్కానింగ్లు గట్రా తీసిన తర్వాత కడుపులో గుండెల కాడ కంటుంది, గుండెల్లో కంటుంది, ఆపరేషన్ చేయాలంటే అది చెయ్యాలి ఇది చెయ్యాలి, రెండు కలిపి ఒకసారి చెయ్యాలి, రెండు ఒకసారి చెయ్యాలన్న తర్వాత సర్లేంటే అది చెయ్యండి ఆయన అన్నారు. రెండు చెయ్యాలని పిల్లలు వెళ్ళలేదు, ఆయనకి ఏం చెప్పండిగా తీసుకోమన్నారు. ఎందుకంటే గుండెలో ఆపరేషన్ చెయ్యాలి, అదే టైంలో పొట్టలో చెయ్యాలంటే ఇంకా కండిషన్ చాలా క్రిటికల్ ఉన్నాయి. రెండు చేస్తే ఒక్కోసారి ఆరోగ్యశ్రీలో అది వర్తించకపోవచ్చు, ఖర్చు ఎక్కువైపోద్ది, అది దాంట్లో రాదు. పొట్టొక్క ఆపరేషన్ అంటే వచ్చే అవకాశం ఉంది. సో అందుకని వాళ్ళకి గుండెలో ఎప్పుడైతే ఇంతలా కంటుందన్నారో అంటే బ్లడ్ క్లాట్, అది కనుక ఊడిందంటే అడ్డుపడిందంటే ప్రాణం వెంటనే పోతుంది. ఆ రోజు అర్ధరాత్రి వచ్చారు కదా మీరు, నేనేం చెప్పాను, నేను ఎప్పుడైనా చచ్చిపోతే ఏ క్షణంలో అయినా ఇదివరకు సంవత్సరం కింద వచ్చాడు, పేగు కుళ్ళిపోయింది, పేగు సరి చేసి పంపించాము. అప్పుడు కూడా ప్రమాదం, పేగు కుళ్ళిపోయింది, ఇగో నిలువుగా కోసి మనం చేసాం ఇదివరకు. ఇప్పుడు మళ్ళీ ఇటువైపు వేరే ఇన్ఫెక్షన్ వచ్చింది. సో ఈయన స్వయంకృతం కూడా ఉంది దాంట్లో. అంత బాగా చేసి పంపిస్తే రోజు మందు తాగి ఈసారి ఎప్పుడు ఎవరు అలా చేయకూడదని చెప్పు. మళ్ళీ మందు అవుతావా? ఒకసారి ప్రాణం మంచిగా చేసి పంపిస్తే, ఇష్టం వచ్చిన టైంలో మందు తాగి ఫుడ్ తినకుండా డిహైడ్రేట్ అయి పడుకుంటే దానివల్ల గుండెలో బ్లడ్ క్లాట్ వచ్చింది, పేగులో ఇన్ఫెక్షన్ వచ్చి చీమ్ గడ్డ ఎంత వచ్చింది. ఇప్పుడు ఎప్పుడు ఆ గడ్డ ఊడిపోయి ప్రాణం పోద్దాం అనుకుని ఇంకా నేను భయపడ్డాను. అర్ధరాత్రి ఇంకా అలా చెప్పి చేసాం. 5 గుండె డాక్టర్లతో సంప్రదించాం. 5 గుండె డాక్టర్లు సంప్రదించి
సరే ధైర్యం చేసి చేసాము. లక్కీగా ఈ రోజు అన్ని తింటున్నాడు. శుభ్రంగా మళ్ళీ చేసి పెట్టారు బాబా. ఇటువరకు అలాగే జరిగింది. ఆ బిడ్డ మీరే కాపాడారు. ఈ రోజు కూడా నా బిడ్డ నాకు మళ్ళీ మీరే అప్సెట్టారు. ఈ బిడ్డ తప్ప నాకు ఎవరు లేదు. అలాగే మీరే జాలిపడి నేను డబ్బు ఇచ్చినా నాకే మీకు ఇచ్చిన రుణం తీరుతుంది. అలా చేసి పెట్టారు బాబా. ఈ బిడ్డ నిలబెట్టారు. నాకు ఈ బిడ్డ తప్ప నాకు తీసుకెళ్ళడం లేదు. మళ్ళీ మందు మాత్రం తాగొద్దు. అమ్మ చూసావా ఎంత ఇక్కడ మళ్ళీ మీ చేతిలో పడ్డాక ఏమైనా బిడ్డ బతుకడం చూసా ఎంత సన్నగా అయిపోయావా. మందు ఆపేసి శుభ్రంగా ఫుడ్ తిను. అంతా సెట్ అయిపోయింది. రేపు ఇంటికి వెళ్ళిపోతుంది. మీరు అసలు మీకు ఏ రోజు ఎలా తీసుకోవాలో మాకేం తెలియదు. అంత సాయం చేసేవాళ్ళు. సరే బాధపడకు. బయట పడిపోయాడు. మేజర్ డేంజర్ అయిపోయింది కదా. నేను చెప్పినట్టు మందులు వాడుకుని మందు అవి తాకుండా పద్ధతిగా ఉంటే చాలా వరకు అది మొత్తం సెట్ అవుతుంది. సరేనా? రేపైతే ఇంటికి పంపిస్తాను. ఆ పేషెంట్ ఏంటంటేనండి, మనం ఇదివరకు ఒకసారి బ్లడ్ క్లాట్ అయ్యి పేగు కుళ్ళిపోతే అన్నీ సరి చేసి పంపించాం. కొంచెం ఆల్కహాల్ తీసుకుంటా టైంకి ఫుడ్ తీసుకోకుండా డిహైడ్రేషన్ అయ్యేసరికి ఆల్రెడీ బ్లడ్ క్లాట్ అయ్యే తత్వం ఉన్న వాళ్ళకి రెండోసారి కూడా అయ్యే తత్వం ఉంటుంది. సో ఈ ఇర్రెగ్యులర్ ఆల్కహాల్ కొంచెం ఎక్కువ తీసుకోవటం, తనకి బాగా వార్నింగ్ ఇచ్చి మళ్ళీ ఆల్కహాల్ తాగామంటే కుదరదు అని చెప్పాము. ఇప్పుడు మన మాట ఎంత తింటాడో తెలీదు. ఇప్పుడైతే చాలా బుద్ధిమంతుడిలాగా చెప్తున్నాడు, మళ్ళీ జన్మలో ఆల్కహాల్ తీసుకోను అది ఇదని. ఎందుకంటే ప్రాణం మీదకి వచ్చి గుండెలో ఇంత పెద్ద బ్లడ్ క్లాట్ ఉండి కడుపు నొప్పి విపరీతంగా వచ్చి చావుని కడుపు నొప్పిని విపరీతమైన నొప్పిని చూశాడు కాబట్టి పాపం ఇప్పుడు మారే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఆల్కహాల్ తీసుకుని ఇర్రెగ్యులర్ టైమింగ్స్, ఫుడ్ ట్యాబ్లెట్స్ కూడా ఇర్రెగ్యులర్గా వేసుకోవటం అట్లాంటివి చేయకుండా ఉంటే కనుక మనకి బాగుంది. ఇప్పుడు ఇంకా మనం ఆపరేషన్ లేకుండా దాన్ని చాలా వరకు మందులతో సెటరేట్ చేయడం జరిగింది. పేషెంట్ అయితే పొట్టదంతా కూడా సెట్ అయిపోయింది. పొట్టలో ఉన్న సమస్య అంతా తీరిపోయింది. ఇప్పుడు మిగిలిన ఒక్క ప్రాబ్లంకి మనకి టైం ఉంది కాబట్టి మందులతో కంట్రోల్ చేసుకుంటూ ఫ్యూచర్లో దానికి మెల్లగా పర్మనెంట్ తగ్గుతూ ఉందంటే అలాగే చూసుకుంటూ, ఇంకా తగ్గకపోతే దానికి ఏదైనా ఆపరేషన్ చేసేది ప్లాన్ చేసుకుందామని అనుకున్నాం. సో ఈరోజు అయితే హ్యాపీగా తన ఇంటికి వెళ్తున్నాడు. తన స్టోరీ షేర్ చేసుకోవాలని అనిపించింది. వాళ్ళని చూస్తేనే పాపం ఫైనాన్షియల్గా చాలా వీక్ ఫ్యామిలీ అనమాట. వాళ్ళకు కూడా మనం మా చేతనంత హెల్ప్ మేము చేయగలిగాం అనమాట. మందుల వరకు వాళ్ళు పెట్టుకున్నారు, మిగిలిందంతా మేము చేయగలిగాం అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.